గంజాయి పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భవిష్యత్తులో ఎక్సైజ్ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజామాబాద్లో గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి జూపల్లి. నిజామాబాద్లో ఈ నెల 23న గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించారు మంత్రి జూపల్లి. సౌమ్య వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి జూపల్లి. ఆ సంఘటన జరిగిన తక్షణమే నాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది, మా అధికారితో మాట్లాడడం జరిగింది, అట్లాగే వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడడం జరిగింది, బాబులు మాట్లాడడం జరిగింది. తక్షణమే డాక్టర్స్తో మాట్లాడి, ఎందుకంటే అక్కడ సరి అయినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంత సివియర్గా జరిగినప్పుడు ఆ అవసరమైనటువంటి మందులు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్ మెషినరీ కావచ్చు లేకపోవచ్చు, ఇమీడియట్గా తక్షణమే షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ అట్లాగే నిమ్స్తో కూడా మాట్లాడి అడ్మిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ విషయంపై సీఎంతో మాట్లాడారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గంజాయి పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని చెప్పారు. ఇటువంటివి జరగకుండా కోసం వీళ్ళకు వెపన్స్ అంటే ఆయుధాలు ఇవ్వడం, అట్లాగే వాహనాలు ఏర్పాటు చేయడం, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలని వాళ్ళ యొక్క మనోస్థైర్యం అనేది దెబ్బతినకుండా ఆ కుటుంబాలని అన్ని విధాలా ఆదుకునేట్టు కార్యక్రమం చేస్తారు. సౌమ్యను కారుతో ఢీకొట్టిన ఘటనలో 5 గంజాయి స్మగ్లర్లను గుర్తించి కేసు నమోదు చేశామన్నారు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. నిందితుల్లో 3 అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నారని చెప్పారు. కారుకు అడ్డుగా నిల్చున్న సౌమ్యను చంపేందుకు నిందితులు 2 సార్లు కారుతో ఢీకొట్టారని చెప్పారు నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న. తను డ్రైవర్ సీట్లో ఉన్న తను ఒకటేసారి మూవ్ చేసేవరకు తను హిట్ అయిందనమాట. తర్వాత జరిగిన ఇన్సిడెంట్లో ఇంకా నేను అసలు పట్టించుకునే టైం లేదండి, ఎందుకంటే తను పడిపోయింది. మా వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు. నేను ఈ అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయింది పడ్డగానే. సౌమ్య పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టమని, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఉద్యోగం సంపాదించిందన్నారు ఆమె తల్లి చంద్రకళ. స్మగ్లింగ్ ను అరికట్టాలంటూ ఎప్పుడూ అంటూ ఉండేదన్నారు. తన అక్క ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన స్మగ్లర్లను పోలీసులు పట్టుకోవాలన్నారు సౌమ్య తమ్ముడు శ్రవణ్. తన అక్కను ఎలాగైనా బతికించాలని వేడుకున్నాడు. గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడ్డ సౌమ్యకు నిమ్స్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రమాదంలో ఆమె లివర్ డ్యామేజ్ అయింది. ఒక కిడ్నీ తొలగించారు, మరొక కిడ్నీకి డయాలసిస్ జరుగుతోంది. సౌమ్యను అబ్జర్వేషన్లో ఉంచామన్నారు డాక్టర్లు.